హాయ్ అండోయ్! ముంజికాయలు, పుచ్చకాయ కావాలా? ఈ ఎండాకాలం ఎండ వేడికి అల్లాడిపోతున్నానండి బాబు. పుచ్చకాయ, ముంజికాయ తీసుకొచ్చానమాట జ్యూస్ చేద్దామని పుచ్చకాయ తీసుకొచ్చి కోస్తుంటే మా పిల్లలకి పుచ్చకాయ జ్యూస్ వద్దంట. ముక్కలు ముక్కలుగా కట్ చేసి చక్కగా కలిపి ఒక గ్లాస్లో పోసి ఇవ్వమన్నారు. ఇక అవి ముక్కలు కట్ చేసి ఎలా కట్ చేయాలి ఏంటనేది చూపిస్తాను. చక్కగా కోసేసి ముక్కలు కట్ చేసి జ్యూస్ చేసే కన్నా ముందు ముక్కలు నేనే తినేస్తున్నాను అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏంటోనండి, పెద్ద పుచ్చకాయలు రావట్లేదు, చిన్న పుచ్చకాయలే వస్తున్నాయి. ఇక వీటన్నిటిని చక్కగా కోసేసుకున్నాను. ముంజికాయలు అయితే నేను కోస్తుంటేనే మా పిల్లలు లేపేస్తున్నారనమాట. ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను. మీరు కూడా ఎండాకాలము సబ్జా గింజలు, పుచ్చకాయ నీళ్లు, ముంజికాయలు అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఈ వేసవికాలం ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది అనమాట. పద్దాకల మంచినీళ్ళు తాగే కన్నా ఈ విధంగా పుచ్చకాయ రసమును, ముంజికాయల వాటరు ఇలాంటివన్నీ తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగో నేను చేత్తోనే జ్యూస్గా ముక్కలుగా చేసేసాను అనమాట. చేసేసి ఇక ముంజికాయ ముక్కలను కూడా కోసేసాను. ముంజికాయ ముక్కలు కొంచెం ఐస్ క్యూబ్స్ అవన్నీ వేసాను అనమాట. వేస్తే మా అమ్మాయి నాకు కావాలని ఇద్దరు కొట్టుకున్నారనమాట. అప్పటికి వాళ్ళకి కలిపి కొంచెం ఒక గ్లాస్ పోసి ఇచ్చేసాను. వాళ్ళు తాగారు. ఇక మళ్ళీ నాకు కలుపుకుంటున్నాను. కొంచెం జ్యూసర్లే చేసుకున్నాను నేను మాత్రము. వాళ్ళకి మామూలుగా ముక్కలుగా కలిపిచ్చాను. ఇక ముంజికాయ ముక్కలు కూడా నాకు కూడా కోసుకుంటాను. చూడండి ఎంత తెల్లగా ఎంత బాగున్నాయో కదా. ఇక వాటిల్లో వేసేసి గరిటెపెట్టి తిప్పేసి కొద్దిగా అసలు మామూలుగానే పుచ్చకాయ చాలా తీయగా ఉందండి. పంచదార వేద్దామా వద్దా అని అనిపించింది. పిల్లలు వేసుకోమ్మా బాగుంటుంది టేస్ట్ అని అన్నారని చెప్పి ఇక ముంజికాయ ముక్కలు వేసి కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసి కొద్దిగా పంచదార వేసుకొని తిన్నాను. డెకరేషన్కి ఒక ముంజికాయ పెట్టాను. ముంజికాయ పెట్టి తాగుతుండే మా పిల్లలు ఎగతాళి చేస్తున్నారు అనమాట. అచ్చం గోవా బీచ్లో అమ్మాయిలు ఇలానే తాగుతారమ్మా, అమ్మాయిలు అబ్బాయిలు అలా చక్కగా డెకరేషన్ చేసావు, గోవా బీచ్లో ఇట్లా పెడతారు అని అన్నారు. మీకెందుకు అలాంటివి గుర్తుకొచ్చినాయి అంటే టీవీలో చూపిస్తారు కదమ్మా అని అంటున్నారు అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే జ్యూస్ చేసుకుందాం అనుకున్నాను. ఇలా జ్యూసీగా ముక్కలుగా తింటుంటే చాలా బాగుందన్నమాట. ఈ ఎండ వేడికి అయితే ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇదిగో పుచ్చకాయ డొప్ప ఖాళీ చేశాను. ఏంటక్క మొన్నే కదా పుచ్చకాయ వీడియో ఒకటి పెట్టావు, మళ్ళీ పెట్టావేంటి అని అంటారా? మా ఇంట్లో ఎండాకాలం కదండి, ఈ రేకుల వేడికి తట్టుకోలేక డైలీ పుచ్చకాయ వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు చూస్తూనే ఉండండి. ఎంత చక్కగా ఈ రకానికి ఒకటి చేస్తూ ఉంటాను. మొన్న అలా కోసాను కదా, ఇవాళ ఇదిగో డెకరేషన్ చూడండి ఎలా చేసానో. వాళ్ళకేం మామూలుగా పోసిచ్చారు, నేనేమో డెకరేషన్ చేసుకొని తాగుతున్నాను అనమాట. ఇలా తాగుతుంటే మా అమ్మాయి వచ్చి ముంజికాయ డెకరేషన్ పెట్టా కదా, అది తీసేసుకొని తినేసింది అనమాట. ఇక లాభం లేదు వీళ్ళని చెప్పి అలా వేసుకొని తిన్నాను. పోతూ లైక్ ఇవ్వండి, కూర్చొని తక్కువ లైక్ ఇచ్చి పోదురు. బా.